గురువు ఒక మహాద్రష్ట. ఏం కావాలో దానికి అనుగుణంగా ఆ శక్తిని మార్చుకుంటాడు. ఒక శక్తి ఉంది, ఆ శక్తికి క్రియేటివిటీ ఉంది. ఆ క్రియేటివిటీని ఎలా మార్చుకోవాలని ఆలోచించారు ఆయన. ఆ విధంగా మార్చుకున్నారు, మలుచుకున్నారు. ఒక 22-23 సంవత్సరాల తర్వాత సీన్ కట్ చేస్తే ఆ రూపము నవకాంత్ అనేటువంటి రూపంగా సంతరించుకుంది. పిఎంసికి కారణమైంది. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ అద్భుతం అంతా, ఈ ప్రోగ్రామ్స్ అంతా, దీని వెనుక ఉండేటువంటి సృష్టి, ఆ క్రియేటివిటీ, ఆ యొక్క ఎస్సెన్స్, మన గైడ్ లైన్స్ మిస్ అవ్వకుండా ఆ కార్యక్రమాలను రూపొందించడం, కమిట్మెంట్ అంటే ఆ కమిట్మెంట్కి ఒక రూపం, అది నవకాంత్ రూపాన్ని సంతరించుకుంటుంది. పనిలో దిగితే రోజుల సంబంధం ఉండదు. ఆ పని అయ్యిందా లేదా, అవుట్పుట్ వచ్చిందా లేదా. సో ఈరోజు మనం ముందు ఉన్నటువంటి ఈ మాస్టర్, నిజానికి మనం ఎంతోమంది ఋషులను, యోగులను మనం హిమాలయాల్లో చూస్తుంటాం. వాళ్ళ వేషధారణను బట్టి, వాళ్ళకు పెరిగిన జుట్టును బట్టి, పెరిగిన గడ్డాన్ని బట్టి, ముందరున్న శిష్యులను బట్టి విలువలు ఉంటాయి. పిరమిడ్ మాస్టర్స్ అందరి మనుషుల్లాగానే ప్యాంటు షర్ట్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. నోరిప్పితేనే తెలుస్తుంది వీడు మాస్టరు అని. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్స్. సో ఆ విధంగా తయారు చేసిన మహాశక్తి పత్రిసర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పునాది నుంచే ఈ మాస్టర్ని క్రియేట్ చేసేసుకున్నాడు ఆయన. సో తన యొక్క మెసేజ్ విందాం. ముందుగా మనందరం ఇక్కడ ఉండడానికి కారణమైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి థ్యాంక్ యూ. నేను ఒక గురువు గారిని ఒక 4 months బ్యాక్ కలిసా. ఆయన ఒక పెద్ద గుడి కట్టించాడు వేలూరులో, గోల్డెన్ టెంపుల్. నేను అక్కడ మెడిటేషన్ చేస్తుంటే ఒక ఎనర్జీ ఫీల్ అయిన తర్వాత నాకు అర్థం కాలే. ఆ గురువు గారిని అడిగా, కొన్ని వేల కోట్లు స్పెండ్ చేసి ఒక గోల్డెన్ టెంపుల్ కట్టించి టెంపుల్లో పూజలు, దే స్పెండ్ thousands of crores ఫర్ టెంపుల్. భగవంతుడు అంతటా ఉంటాడు కదా, అంటే భగవంతుడు ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఈ పెన్నులో ఉంటాడు, ఈ ఫోన్లో ఉంటాడు, ఈ మైక్లో ఉంటాడు, ఆ స్పీకర్లో ఉంటాడు. అయినప్పుడు టెంపుల్ యొక్క అవసరం ఏంటి అని అడిగా. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, దేవుడు అంతటా ఉంటాడు. అయినప్పుడు ఆ టెంపుల్ యొక్క అవసరం ఏంటి అని అడిగా. ఆయన ఏం చెప్పాడంటే, ఎంత అద్భుతంగా, నేను ఫస్ట్ టైం లైఫ్లో కన్విన్స్ అయ్యా ఒక ఆన్సర్కి. ఆయన ఏం చెప్పాడంటే, గాలి అంతటా ఉంటుందని ఆయన ప్రపంచంలో అన్నాడు. ఉంటుంది సార్ అన్నాం. మరి ఫ్యాన్ ఎందుకు వేసుకుంటారు నాయన అన్నాడు. గాలి అంతటా ఉంటుంది కదా, మరి ఫ్యాన్ ఎందుకు వేసుకుంటారు అన్నాడు. ఇప్పుడు ఉజ్జయిన్లో గాలి ఉందా లేదా, మరి కూలర్ ఎందుకు వేసుకున్నాము. అయితే ఆయన ఏం చెప్పాడంటే, శక్తి అంతటా ఉంటుందన్నది నిజం, కానీ ఒక ధ్యానం వల్ల, ఒక పాజిటివ్ థాట్ వల్ల, ఒక మంత్రశక్తి వల్ల, దానివల్ల ఒక ప్లేస్కి ఎక్కువ ఎనర్జీ క్రియేట్ చేస్తాం. ఎక్కువ ఎనర్జీ క్రియేట్ చేసినప్పుడు ఆ ఎనర్జీకి ఎవరైతే కావాలో వాళ్ళు వచ్చి తీసుకుంటారు ఆ ఏరియాకి ఎనర్జీని అని చెప్పాడు ఆయన. ఎంత అద్భుతంగా చెప్పారో. గాలి అంతటా ఉంది, మనకి ఎక్కువ గాలి కావాలంటే, సఫిషియెంట్ గాలి కావాలంటే ఏం చేస్తాం, ఫ్యాన్ వేసుకొని దాని కింద కూర్చుంటాం. ఎస్ ఆర్ నో? ఫ్యాన్ లేకముందు మీ ఇంట్లో గాలి లేదా? ఫ్యాన్ లేక రూమ్లో గాలి లేదా? ఉంది. ఫ్యాన్ వేసినప్పుడు ఏమవుతుంది, మనకు సఫిషియెంట్ గాలి అందుతుంది. 1లో పెట్టుకుంటామా, 2లో పెట్టుకుంటామా, 3లో పెట్టుకుంటామా ఫ్యాన్ స్పీడ్ అన్నది, దట్ డిపెండ్స్ ఆన్ అస్, ఆ సిచ్యువేషన్, ఆ క్లైమేటికల్ కండిషన్స్ అండ్ మనని బట్టి అది 1, 2, 3 ఫ్యాన్ పెట్టుకోవడం జరుగుతుంది. ఫ్యాన్ కూడా ఈ ఊర్లో సరిపోదు కాబట్టి కూలర్లు పెట్టాం. నాకెందుకు అనిపిస్తూనే ఉంది, మనం పోయే టైంకి వర్షం పడుతుంది, పోయి చక్కగా అవుతుంది అనిపించింది. చూడండి ఎంత అద్భుతమో. నేను పత్రికారే వర్షం కురిపించరేమో అనిపించింది మన కోసం. నిజంగా ఈ టైంలో వర్షం లేకపోతే కూర్చోలేం. నేను అనుకున్నా, ఉజ్జయిన్లో చాలామంది అన్నారు, ఉజ్జయిన్లో ప్రోగ్రాం పెట్టారు, 40 degrees ఎండలు ఉన్నాయి అని అన్నారు.
ఈరోజు చూడు, ఈరోజే మన మెయిన్ ప్రోగ్రామ్. వెదర్ ఎలా ఉంది? నిన్న ఏమన్నా ఎలా ఉండింది, ఈరోజు ఎలా ఉంది వెదర్? వెదర్కి ఒకసారి చప్పట్లు కొట్టండి. పత్రి సార్ చెప్పాడు, ధ్యానయజ్ఞంలో డిపార్ట్మెంట్స్ వేస్తారు. నవకాంత్ పబ్లిసిటీ డిపార్ట్మెంటు, కేశవరాజు ఈ డిపార్ట్మెంటు, సాంబశివరావు శానిటైజర్ డిపార్ట్మెంటు, పలానోళ్ళు అన్నదానం డిపార్ట్మెంట్ అని డిపార్ట్మెంట్స్ అన్ని రాస్తారు ధ్యానయజ్ఞం జరిగినప్పుడు హైదరాబాద్లో. పత్రిజీ మాత్రం పత్రిజీ నేచర్ డిపార్ట్మెంట్ అని రాసుకునేవాళ్ళు. వర్షం పడకుండా నేను చూసుకుంటా ఈ 11 రోజులు అని చెప్పేవాడు. పత్రిజీ నాకు నేచర్ డిపార్ట్మెంట్ పత్రిజీ అని రాసుకునేవాళ్ళు. అంటే పత్రిజీకి ఆ నేచర్ మీద అంత కంట్రోల్ ఉండేది. ఇక్కడున్న సీనియర్ మాస్టర్లందరికీ తెలుసు, పూర్తి వర్షాలు పడుతున్నా పత్రిజీ సార్ వచ్చి కూర్చొని క్లాస్ చెప్తే వర్షం ఆగిపోయేది, లేదా ఆ ఏరియా వరకు ఆగిపోయేది, మిగతా ఊరంతా పడేది. సార్ చెప్పే దగ్గర ఆగిపోయేది. అట్లా కొన్ని వందల మంది బ్రహ్మ మాస్టర్ ప్రత్యక్ష సాక్షులు మీలో ఉంటారు. అట్లా సార్కి అంత కంట్రోల్ ఉండేది. అలాగే ఈరోజు చూడు, మనకు వాన కావాలి, వెదర్ మంచిగా ఉండాలి, మనం మీటింగ్ చేసుకోవాలంటే వెదర్ మంచిగా అయిపోయింది. సరే, ఎనీవేస్ ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నా అంటే శక్తి అన్న దాని గురించి మాట్లాడుతున్నాం మనం. ఒక్కొక్క క్షేత్రంలో ఓ శక్తి అన్నది ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కువ శక్తి కావాలంటే, మీరు ఎక్కువ గాలి కావాలంటే ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవాలా? ఎస్ ఆర్ నో? తక్కువ స్పీడ్ కావాలంటే ఫ్యాన్ స్పీడ్ తగ్గించుకుంటారు. అలాగే ఈ బ్రాండ్ అంబాసిడర్స్ అన్న అందరం మనం ఎందుకు శక్తి క్షేత్రాలు తిరుగుతున్నాం అన్న దాని గురించి మాట్లాడుతున్నాం. మన బ్రాండ్ అంబాసిడర్స్ అందరం ఎందుకు మనం శక్తి క్షేత్రాలు తిరుగుతున్నాము? మనం మధుర వెళ్ళాం, అదో శక్తి క్షేత్రం. ఈరోజు ఇది దేవతల నగరం అంటారు ఉజ్జయిన్ని, దేవతల నగరం. మనందరం దేవతలు కాబట్టి ఇక్కడికి వచ్చినాం ఈ దేవతల నగరానికి. అలా ప్రతి ఇంట్లో శక్తి ఉంటుంది. రామసుబ్బారెడ్డి సార్ ఇంటికి వెళ్తే ఒక శక్తి ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. జక్కా రాఘవరావు ఇంటికి వెళ్తే ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. తాడేపల్లిగూడెం మేడం ఇంటికి వెళ్తే ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ప్రతి ఇంట్లో శక్తి ఉంటుంది, ప్రతి ఇంట్లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అలా ఆ ఫ్రీక్వెన్సీస్ ఎక్స్చేంజ్ అవుతాయి, మన నుంచి వాళ్ళకి, వాళ్ళ నుంచి మనకి. నేను రోజు పత్రి గారిని అడిగా, పత్రి సార్కి హెల్త్ బాగాలేకుండే కదా లాస్ట్ 3 years. సార్ ఈ టైంలో కూడా మీరు తిరగాల్సిన అవసరం ఉందా? మనకు ఛానల్ ఉంది, జూమ్ ఉంది, మీరు ఛానల్ లైవ్ ఇస్తే అందరూ చూస్తారు కదా, మీరు చెప్పాలనుకుంటున్న మాట ఏంటో ఇక్కడ చెప్పేయండి, మేము లైవ్ ఇచ్చేస్తాము. ఇంకా ఎందుకు తిరుగుతారు కష్టపడి? అంటే నడవలేకుండా ఉండే పొజిషన్లో ఒకరిద్దరు పట్టుకొని తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో ఏమవసరం అని అడిగా. ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, ఎందుకు మిమ్మల్ని మీరు ఇంత ఇబ్బంది పెట్టుకుంటున్నాను పత్రి గారిని అడిగితే, పత్రి గారు ఏం చెప్పారంటే, నాకు నేను తిరిగితే మన ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయా అన్నారు. పత్రి గారు మన ఊరికి వచ్చారనుకో, ఆ ఊర్లో ఉన్న ఆయనకున్న ఎనర్జీస్ ఆ ఊర్లో స్ప్రెడ్ అవుతాయి. అర్థమైందా? పత్రి గారు మాటలు చెప్పడానికి మన ఊరికి రాడు, ఆయనకున్న శక్తిని మన ఊర్లో ప్రసరింపజేయడానికి ఆయన వస్తారు. ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది అని చెప్పారు. మన నుంచి, నా నుంచి మీకు, మీ నుంచి నాకు. అందుకే మనం గ్రూప్ మెడిటేషన్లో కూర్చొని చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా హీల్ అవుతాం అందరం. నా లోపల ఎనర్జీని మీకు ప్రసరిస్తుంది, మీ లోపల ఎనర్జీ నాకు ప్రసరిస్తుంది. ఇప్పుడు నేను ఒక సెంట్ బాటిల్ కొట్టుకొచ్చినా అనుకో, ఆ స్మెల్ మీకు వస్తుందా రాదా? దాని ప్రభావం మీ మీద చూపిస్తుందా లేదా? ఒక ఘాటు స్వభావం ఉందనుకో, ఆ స్వభావం మీ మీద చూపిస్తుందా లేదా? ప్రతి దాని స్వభావం ప్రతి దాని మీద మనం అందరం గ్రూప్లో ఉన్నప్పుడు చూపిస్తూనే ఉంటుంది. అందుకే మనం గ్రూప్ మెడిటేషన్ చేసినప్పుడు చాలా మంది హీల్ అవుతుంటారు అన్నట్లు. అంటే ఒకరి ఎనర్జీ ప్రభావం ఒకరి మీద చూపించడం వల్ల హీల్ అవుతుంటారు. అలాగే ఎప్పుడైతే మనం ఇట్లాంటి పుణ్యక్షేత్రాలకు వచ్చి ధ్యానం చేస్తామో, ఇక్కడ ఎంతో శక్తి, కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది ఋషులు తపస్సు చేసిన ఊరిది. ఎంత శక్తి ఉంటుంది ఈ ఊరిలో? ఆ మహాకాలుడి కోసం కొన్ని వేల మంది ప్రతిరోజు ఇక్కడికి వస్తారు. ఎంత ఎనర్జీ ఉంటుంది ఈ ఊర్లో? ఆ గొప్ప ఎనర్జీని మనం తీసుకోవాలి. మన ఎనర్జీ ఈ ఊరికి అవసరం ఉంటుంది, ఈ ఊరు ఎనర్జీ మనకు అవసరం ఉంటుంది. దానికోసం మనం ఏదో బ్రాండ్ అంబాసిడర్స్ అదంతా తర్వాత సంగతి. కానీ మెయిన్ రీజన్ ఏంటంటే, మనందరం ఇక్కడ కలుసుకోవడానికి కారణం, ఇట్లాంటి శక్తి క్షేత్రాల్లో కలుసుకోవడానికి కారణం, మనకున్న శక్తిని దానికి ఇస్తూ, దానికున్న శక్తిని మనం తీసుకొని మనం ఇంకా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితుల్లోకి వెళ్ళడానికి
మనం ఇంకా ఆధ్యాత్మికంగా ఉన్నత తలంలోకి వెళ్ళడానికి మనం ఈ బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ అన్నది రకరకాల శక్తి క్షేత్రాలలో పెట్టుకోవడం జరుగుతుంది. మీరు కూడా ఇండివిజువల్గా రావచ్చు, ట్రైన్ టికెటో ఫ్లైట్ టికెటో కొనుక్కొని రావచ్చు. కానీ ఇంతమంది కలిసిన శక్తి ఎక్కడ ఉంటుంది? అందరం కలిసి వస్తే అది వేరు, అంతే కదా. మనం ఒక్కొక్కరం వచ్చేదానికి అంటే కూడా ఒక సమూహంగా వస్తే ఆ ఎనర్జీ, ఆ గ్రూప్ ఎనర్జీ అంటారు, ఆ గ్రూప్ ఎనర్జీ వేరుంటుంది. కాబట్టి మీరు గమనిస్తే కనుక మీరు అన్ని బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్లో రకరకాల క్షేత్రాలకు వెళ్ళి వస్తున్నారు. మీ లోపల డెవలప్మెంట్ మీరే చెక్ చేసుకోవచ్చు. ఏమ్మా ఉందా లేదా? మన బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ పెట్టినప్పుడు మన రకరకాల ప్రదేశాల్లోకి శక్తి క్షేత్రాల్లోకి వెళ్ళి ధ్యానం చేస్తున్నప్పుడు మీకు తెలియకుండానే మీ మానసికంగా మీ లోపల ఎన్నో మార్పులు వచ్చింటాయి, మీ శరీరంలో ఎన్నో మార్పులు వచ్చింటాయి, మీ అండర్స్టాండింగ్లో ఎన్నో మార్పులు వచ్చింటాయి. అవన్నీ జరుగుతాయి. దానికోసం మనం రకరకాల శక్తి క్షేత్రాలలో ఈ బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ అన్నది పెట్టుకోవడం జరుగుతూ ఉంది. మన సనాతన హిందూ సాంప్రదాయంలోనే ఉంది, ప్రపంచంలో ఏ సాంప్రదాయంలో లేదు భ్రమణం అన్నది. ఆదిశంకరాచార్యులకి ఏం పనిపాట్లేక తిరిగిండా అన్ని ఊర్లు, అన్ని శక్తి క్షేత్రాలు ఖాళీ నడకన. మనం ఈరోజు ట్రైన్లో 2 రోజులు వచ్చి అలసిపోయి పడిపోతున్నాం, ట్రైన్లో 2 రోజులు వచ్చి అలసిపోయి పడిపోతున్నాం. అట్లాంటిది ఆదిశంకర్లు ఖాళీ నడకన భారతదేశం అంతా తిరిగారు. అటు రామేశ్వరం నుంచి, అటు కాశ్మీరం నుంచి, అటు కన్యాకుమారి నుంచి తిరిగి ఆ శక్తి క్షేత్రాలు, జ్యోతిర్లింగాలు, ఆ ఎనర్జీ పాయింట్స్ అన్నీ ఐడెంటిఫై చేసి పెట్టారు. అవన్నీ అదంతా ఒక సైన్స్, ఎందుకు చేశారు. అలాగే స్వామినారాయణ కానీ గొప్ప గొప్ప యోగులందరికీ, సన్యాసులకి దేశం అంతా తిరిగి రమ్మంటారు. ఎందుకు తిరిగి రమ్మంటారు అంటే వాళ్ళ శక్తిని ప్రసరించడానికి, అక్కడ ఉన్న శక్తిని తీసుకోవడానికి, ఆ శక్తి క్షేత్రాలలో ఉన్న వైబ్రేషన్స్కి అట్రాక్ట్ అవ్వడానికి తిరిగి రమ్మని చెప్తారు. దానికోసమే మనందరం ఈ బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్లో ఇక్కడ అందరూ వచ్చాం. నిజంగా మనందరం గొప్ప సాధకులం. ఇందాక పొద్దున నేను బాలకృష్ణ సార్ అనుకుంటున్నాం, మాట్లాడుకుంటూ బాలకృష్ణ సార్ నేను ఇందాకే జస్ట్ 1 hour బ్యాక్ పత్రి సార్ అనేవాళ్ళు, ప్రతి పిరమిడ్ మాస్టరు కొన్ని 100 జన్మలు, కొన్ని 1000 జన్మలు ధ్యాన సాధన చేస్తేనే నా దగ్గరకు వస్తాడని చెప్పేవాళ్ళు సార్. చెప్తే నేను అనుకునేవాడిని, ఊరికే సార్ హాంఫర్ట్ ఇదంతా ఊరికే ఎంకరేజ్ చేయడానికి అట్లా చెప్తాడు పాజిటివ్గా అనుకునేవాడిని. పత్రి సారు వీళ్ళని చూస్తే ఒకడేమో సిగరెట్ తాగుతుంటాడు, మందు తాగుతుంటాడు, ఒకడేమో అటు తిరుగుతుంటాడు, ఒకడేమో ఇటు తిరుగుతుంటాడు, ఒకడేమో ఈగోయిస్టు, సారేమో వీళ్ళందరూ కొన్ని 100 జన్మల ధ్యానం చేసినారంటారు, వీళ్ళ ముఖాలు చూస్తే అట్లా కనబడతలేవు అని అనుకునేటోని నేను. అంతే కదా, మనం ఆస్తి నేను అనుకునేవాడిని. మరి సారేమో నా దగ్గరికి రావాలంటే కొన్ని 100 జన్మలు ధ్యానం చేయాలంటాడు, వీళ్ళ బిహేవియర్కి సార్ చెప్పేదానికి సంబంధమే లేదనుకునేవాడిని. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగానే పత్రి సార్ చెప్పినట్లు మనందరం కొన్ని 100 జన్మల్లో ఎంతో తీవ్రమైన సాధన చేస్తే తప్ప పత్రి గారి లాంటి గురువు దగ్గరికి రాలేదు. అది అసంభవమైన విషయం. ఎందుకంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అన్నది నమ్ముతాం కదా. ఒక పక్షులన్నీ, ఒకే గూటు పక్షులన్నీ ఒకటేలా ఎగురుతాయి, కొంగలన్నీ కొంగలతో పాటు ఎగురుతాయి. కొంగలు చిలుకలు కలిసి ఎగురుతాయి చూడు సారా మీరు ఎక్కడన్నా? కొంగలు రామచిలుకలు పిచ్చుకలు కలిసి ఎగురుతాయా? ఎగరవు. కొంగలు ఎగురుతాయి, రామచిలుకలు సపరేట్ ఎగురుతుంటాయి, పావురాలు ఒక గ్రూప్ ఎగురుతాయి. ఏ గ్రూప్ ఆ గ్రూప్ ఎగురుతుంది. ప్రకృతి నియమం. అదేంటి? ప్రకృతి నియమం. ఏ పక్షులు ఆ పక్షులతోనే ఫ్లై చేస్తాయి, ఏ పక్షులు ఆ పక్షులతోనే, ఆ జాతి పక్షులతోనే ఫ్రెండ్షిప్ చేస్తాయి. మరి పత్రిజీ ఏ జాతి పక్షి, మనం ఏ జాతి పక్షులం? పత్రిజీ లాంటి జాతి పక్షులం కాబట్టే, పత్రిజీ ఏ జాతి పక్షో అలాంటి జాతి పక్షులమే మనం కాబట్టి ఆయనతో పాటు ఎగిరినాం. ఎస్ ఆర్ నో? మనం వేరే జాతి పక్షి అయితే ఆయన ఆ జాతిలోకి ఎందుకు కలుస్తాము? మనం వేరే జాతి పక్షి అయితే పత్రిజీ పక్షి జాతిలోకి ఎందుకు వస్తాం? కొంగలు చిలుకలతో ఎగరవు కదా, పావురాలు రామచిలుకతో ఎగరవు కదా, వాళ్ళ గ్రూప్లో ఉండదు కదా. మనందరం పత్రిజీ గ్రూప్. అంటే పత్రిజీ ఎంతటి సాధన పరుడు, ఆయన ఎంత గొప్ప లక్ష్యం ఉన్న వాళ్ళు, మనం కూడా అన్ని జన్మల సాధన చేశాం కాబట్టి ఆయనతో పాటు ఉన్నాం. మనందరం మామూలు వాళ్ళం కాదు. నిజంగా మన గురించి మనకు తెలియదు అంతే.
హనుమంతుడి గురించి ఎలా తెలియదు, మన గురించి మనకు తెలియదు. మనం ఏదో అనుకుంటూ ఉంటాం అంతే. కానీ మనందరం ఎన్నో జన్మల్లో గొప్పగా సాధన చేసిన ఋషులము. మనందరం ఎన్నో జన్మలలో గొప్పగా సాధన చేసిన మునులము. లేకపోతే ఓ సాధారణ గృహిణైన పద్మా మేడం పతంజలి యోగసూత్రాలపైన పుస్తకం రాయడం ఏంటి? ఈ జన్మతో వచ్చింది కదా అది. కొన్ని వేల జన్మల సాధన ఫలితం అది. ఒక పిరమిడ్ మాస్టర్ ఎవరైనా మైక్ ఇస్తే అలవోకగా ఇట్లా క్లాసులు చెప్పేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఈ జన్మ నుంచి వచ్చింది కాదు, కొన్ని వందల వేల జన్మల నుంచి వచ్చింది అది. బయట సమాజంలో చూస్తాం కదా, పెద్ద పెద్ద గురువులు ఉంటారు. వాళ్ళ గురువులుగా చాలా పెద్దవాళ్ళు, కొన్ని వేల మంది శిష్యులు ఉంటారు, పీఠాలు ఉంటాయి, 10 కార్లు ఉంటాయి. నోరు ధరిస్తే వాళ్ళకన్నా పిరమిడ్ మాస్టర్లే గొప్పగా మాట్లాడతారు. వాళ్ళకన్నా పిరమిడ్ మాస్టర్లు అద్భుతంగా మాట్లాడతారు. వాళ్ళకన్నా అద్భుతమైన జ్ఞానం పిరమిడ్ మాస్టర్లకు ఉంది. అది కేవలం పత్రిజీ మనకు అందించిన జ్ఞానం వల్ల, పత్రిజీ మన ట్రైన్ చేయడం వల్ల అలా మనం అందరం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. పత్రిజీ సార్ ఒకప్పుడు అనేవాళ్ళు, తెలుగువాడు ప్రపంచానికి వెలుగువాడు అవుతాడని. తెలుగు వాళ్ళు ప్రపంచానికి వెలుగువాడు అవుతాడని. అది కూడా నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత నాకు అర్థమైంది, మన తెలుగు వాళ్ళే ధ్యానం నేర్చుకున్నారు. ఒకడు అమెరికాలో ఉన్నాడు, అక్కడ ధ్యానం నేర్పిస్తున్నాడు. ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, అక్కడ ధ్యానం నేర్పిస్తున్నాడు. ఒకడు కెనడాలో ఉన్నాడు, అక్కడ ధ్యానం నేర్పిస్తున్నారు తెలుగు వాళ్ళు. అట్లా తెలుగు వాళ్ళు ఇక్కడ ఎవరైతే ధ్యానం నేర్చుకున్నారో వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళిపోయి ఆ ప్రపంచ దేశాల్లో ఎంతో అద్భుతంగా ధ్యానాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక డాక్టర్ జీకే అయితే ఏంటి, ఒక పిసిఎస్ అయితే ఏంటి, ఒక మధు రామ్ గజ్జల వాళ్ళైతే ఏంటి, వీళ్ళందరూ తెలుగు వాళ్ళే ప్రపంచానికి వెలుగు వాళ్ళు అవుతున్నారు. ప్రపంచానికి అందరికీ ధ్యానం చెప్తున్నారు. కాబట్టి మనమందరం ఒక మహాప్రణాళికలో భాగంగా, ఒక ఋషులు మునులు ఒక గురుమండలి రచించిన మహాప్రణాళికలో భాగంగానే మనందరం పత్రిజీ దగ్గరికి వచ్చాం. మనందరం పిఎస్ఎస్ఎంలో ఉన్నాం. మనమందరం ధ్యానం చేస్తున్నాం. మనమందరం ధ్యాన ప్రచారం చేస్తున్నాము. అది అమ్మా ఏదో చెప్తుందమ్మా. నా గురించా? నా గురించి ఏముందిలే, నా గురించి యూట్యూబ్లో ఉన్నాయి. అలా అంత గొప్పగా మనం అందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఇంకా నా గురించి చెప్పమంది అమ్మ అంది, 2 నిమిషాల్లో చెప్తా. నేను 99లో మొట్టమొదటిసారి పత్రిజీ దగ్గరికి వచ్చాను. నేను అప్పుడు 9th క్లాస్ చదువుకుంటున్నా. చిన్నప్పటి నుంచి మా డాడీ ఒక ఆర్ఎంపీ డాక్టర్గా ఉండే. రకరకాల సమస్యలతో మా ఇంటికి వచ్చేవాళ్ళు పేషెంట్లు. ఒకడేమో తండ్రిని కొడితే తండ్రి మా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చేవాడు. తండ్రిని కొట్టడం ఏంటి అని ఆశ్చర్యంగా చూసా. ఒక అక్క చెల్లెల పైన కిరోసిన్ పోసి అంటిస్తే మా హాస్పిటల్కి వచ్చేవాళ్ళు. అక్కని చెల్లెలు కిరోసిన్ పోసి అంటియడం ఏంట్రా దరిద్రం అని చూసా. మా డాడీ ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టర్ కావడంతో అన్నదమ్ముళ్ళు కొట్లాడుకొని హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్లకు వచ్చేవాళ్ళు. మొగుడు పెళ్ళాలు కొట్లాడుకొని సూసైడ్ చేసుకునేవాళ్ళు, పాయిజన్ తాగేటోళ్ళు, రకరకాల చిన్నప్పుడే చూసి అసలు ఏందిరా అన్న తమ్ముళ్ళు కొట్లాడుకోవడం ఏంది, తండ్రిని కొడుకు తండ్రిని కొట్టడం ఏంది, ఈ ప్రపంచంలో దేవుడంతా ఏం చేస్తున్నాడు, ఆడెక్కడున్నాడు, వాడెందుకు ఇంత శాడిస్టు, అందరినీ పైనుంచి అందరూ బాగుండాలని ఒక ఆశీర్వాదం ఇస్తే అందరూ బాగుంటారు కదా, ఎందుకు ఇయ్యట్లేదు దేవుడు ప్రపంచంలో అందరూ ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలి అని ఒక ఆశీర్వాదం ఇస్తే అయిపోతుంది కదా. మరి రోగాలేంటి, రొచ్చులేంటి, కొట్లాటలేంటి, మొగుడు పెళ్ళాలు తన్నుకోవడాలేంటి, ఇదంతా దేవుడు ఎందుకు చేస్తున్నాడు అన్న ఆలోచనలు అన్నీ చిన్నప్పటి నుంచి ఉండేవి. ఆ సమాధానాల కోసం ఎత్తుక్కుంటూ పత్రిజీ దగ్గరికి రావడం, పత్రిజీ దగ్గర ధ్యానం నేర్చుకోవడం. ధ్యానం నేర్చుకున్నప్పుడే ధ్యాన ప్రచారం చేయాలి అని నాకు అనిపించడం. ఆ రోజు నుంచే ధ్యాన ప్రచారం చేయడం, పత్రిజీ క్లాసులు ఆర్గనైజ్ చేయడం. అప్పట్లో అందరూ పత్రిగారు సీనియర్ మాస్టర్కి తెలుసు. పత్రిగారు ఏం చెప్పేవాళ్ళంటే 2004 ధ్యానాంధ్రప్రదేశ్, 2008 ధ్యాన భారత్, 2012 ధ్యాన జగత్ అని చెప్పేవాళ్ళు. ఎస్ సార్, సీనియర్ మాస్టర్లు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పత్రి సార్ చెప్పేవాళ్ళు. నేను 2005-6 ఆ ప్రాంతంలో ధ్యాన భారత్ కావాలంటే అందరు సప్పట్లు కొట్టేవాళ్ళు. అంటే నాకు అర్థమయ్యేది కాదు, ఈ సప్పట్లు కొడితే ధ్యాన భారత్ అవుతుందా? మీ ఊరంతా ధ్యానం చేయాలని మీరు అనుకుంటే అవుతుందా? ఏం చేయాలా?
ఏం చేయాలి? మీ ఊర్లో గడప గడప తిరగాల, తిరిగి ధ్యానం చెప్తే మీ ఊరంతా మీ ఊరు అవుతుంది. అంతే కదా. ఇంట్లో కూర్చొని ధ్యాన భారత్ అయిపోవాలంటే కాదు కదా అని చెప్పి నేను ఈ రాష్ట్రం వదిలేసి మహారాష్ట్ర తిరిగా. మహారాష్ట్రలో మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ధ్యాన ప్రచారం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, మరి వేరే రాష్ట్రాలు తిరిగి ధ్యానం చెప్పేవాళ్ళు లేరు అని చెప్పి నేను షిరిడీలో ఒక సంవత్సరం పాటు ఒక 6 నెలలు పూనాలో ఉండి పూనా చుట్టుముట్టు ధ్యానం చెప్పడం. తర్వాత షిరిడీ వెళ్ళా, షిరిడీలో ఒక 8 మంత్స్ ఉండి షిరిడీ చుట్టుముట్టు కొన్ని 100 గ్రామాల్లో ధ్యానం చెప్పడం. అలాగే ఢిల్లీ వెళ్ళా, ఢిల్లీలో ఉండి ఢిల్లీలో ఒక 1.5 year ఉన్నా. 1.5 year ఉండి ఢిల్లీ, పంజాబ్, హర్యానా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ అవన్నీ తిరిగి ధ్యానం చెప్పడం, ధ్యాన ప్రచారం చేయడం. ఇక్కడ ధ్యానం ప్రచారం లోకల్లో చేసే వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు, బయటికి వెళ్ళి చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. సరే, వాళ్ళకి పిల్లలు రకరకాల సమస్యలు ఏవో ఉండొచ్చు. నాకు ఆ పెళ్ళి లేదు, అప్పటికి పిల్లలు అంతకన్నా లేరు. కాబట్టి నేను వేరే రాష్ట్రాలు తిరిగి ధ్యాన ప్రచారం చేస్తూ ఉండేవాడిని. నేను అనుకునేవాడిని, నాకు పత్రిజీ ఇన్స్పిరేషన్. పత్రిజీ భార్య ఉండి 2 చదువుకునే పిల్లలుండి వదిలేశారు. పత్రిజీ 2 పిల్లలను వదిలేసి, ఒక భార్యను వదిలేసి, ఉద్యోగం వదిలేసి, ఆయనకున్న కంఫర్ట్స్ని వదిలేసి, అప్పటిదాకా జీప్లో తిరిగేవాళ్ళు, సొంతంగా జీప్ ఉండేది ఆయనకున్న జీప్ వదిలేసి ఎర్ర బస్ ఎక్కి తిరిగి ఒక ఇంట్లో తిని ఒక ఇంట్లో తినక, ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఒక లైఫ్ స్టైల్, ఒక ఫుడ్ అలవాట్లు ఉన్నాయి ఆయనకు చిన్నప్పటి నుంచి. ఎవరింట్లో అంటే వాళ్ళ ఇంట్లో తినలేడు, దానికి ఇబ్బందులు పడి ఆయన్నే వండుకొని ఊరంతా మళ్ళీ జర్నీ చేసి వచ్చి వాళ్ళ ఇంట్లో కిచెన్లో దూరి ఆయన కావాల్సినట్టు వండి అందరికీ వడ్డించి లాస్ట్లో తిని, ఆయనకు చిన్న ఏసీ అలవాటు ఉండేది అప్పటికే, ఎందుకంటే కొంచెం మంచి ఉద్యోగంలో చేశాడు కదా. ఒక ఇంట్లో ఏసీ ఉంటుంది, ఏసీ ఉండదు, ఫ్యాన్ లేని ఇంట్లో కూడా పడుకోవాలి. అన్నీ ఓర్చుకొని తూర్చుకొని ఇంత ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే, నాకు పెళ్లి కాలే, ఆయనంత చదువుకోలే, పిల్లలు అంతకన్నా లేరు, మరి నేనేం చేస్తానారా నాయన అని చెప్పి ఆయనను చూసి సిగ్గొచ్చి వేరే రాష్ట్రాలు తిరిగి ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టిన. ఎప్పుడైనా నా లోపల లో అనిపించేది. లో అంటే ఓసారి డబ్బులు ఉండేవి కావు ధ్యాన ప్రచారం చేయడానికి పోవాలంటే, ఓసారి ఆకలి అయితే తినడానికి డబ్బులు ఉండేటివి కావు, రకరకాల సమస్యలు ఉండేటివి. నేను ఎందుకు ఉద్యోగం చేయకుండా సంపాదించుకోకుండా ఇంత ఇబ్బంది పడుతున్నా, బట్టలు కొనుక్కోవాలంటే ఇబ్బంది, చెప్పులు కొనుక్కోవాలంటే ఇబ్బంది, డబ్బులు లేవు, ధ్యాన ప్రచారం తిరుగుతున్నా అని అనిపించేది ఒక్కోసారి నాకు. నా చుట్టుముట్టు ఉన్న సమాజం కూడా నాకు చెప్పేవాళ్ళు, ఏం బాబు నువ్వు సెటిల్ కావాల్సిన వయసులో డబ్బులు సంపాదించకుండా ఉద్యోగం చేయకుండా ధ్యాన ప్రచారం తిరుగుతున్నావు, పత్రికారికి ఏముంది, పెళ్ళైంది పిల్లలైంది అంతా చూసిండు ఆయన తిరుగుతున్నాడు, నీకేం కాలేదు నువ్వు తిరుగుతున్నావు అని చెప్పి చుట్టుముట్టు ఉండే సమాజం కూడా డిస్కరేజ్ చేసేది. పిరమిడ్ మాస్టర్లు కూడా కొంతమంది డిస్కరేజ్ చేసేవాళ్ళు నన్ను. అయినా సరే ఏమో పత్రికారు ఇంత చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకుదురా బాబు అని చెప్పి తిరిగేవాడిని. సరే, అట్లా నా ధ్యాన ప్రచారం అన్నది చేసిన. తర్వాత చిన్నప్పటి నుంచి కూడా నాకు మీడియా ఇంపాక్ట్ ప్రజలపైన ఎట్లుంటుంది అని చూసేవాడిని. నేను ఒక భక్త మార్కండేయ అన్న సినిమాని 4వ తరగతిలో ఉన్నప్పుడు దూరదర్శన్లో చూసా. ఎంతమంది చూశారు భక్త మార్కండేయ సినిమా? చేతులు లేపండి. వామ్మో, అందరూ చూసిర్రు, గ్రేట్. ఆ భక్త మార్కండేయ అన్న సినిమా నేను 4వ తరగతిలో ఉన్నప్పుడు చూసి ఇన్స్పైర్ అయినా. ఒక భక్త మార్కండేయుడు శివుడి కోసం తపస్సు చేసి వాడు ఇంత చేశాడే అంత చిన్న వయసులో. అప్పుడు నా ఏజ్ కూడా ఇంచుమించు ఆ భక్త మార్కండేయ ఏజే, 4వ తరగతి 5వ తరగతి వయసు కదా. వాడిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని నేను శివుడి పూజ చేయడం మొదలుపెట్టిన 4వ తరగతిలో ఉన్నప్పుడు. వాడికి శివుడు ప్రత్యక్షమైనప్పుడు నాకెందుకు గాడు? ఇప్పుడు చిన్నపిల్లలు స్పైడర్ మ్యాన్ లాగా నేను ఎగురుతా లేదా దుంకుతా అంటారు ఇప్పుడున్న కార్టూన్ మూవీస్ చూసి. నాకు ఆ మూవీ ఆదర్శం. శివుడు నాకు కూడా ప్రత్యక్షం కావాలా, భక్త మార్కండేయుడికి అయినాడు కదా సినిమాలో అని చెప్పి ఆ సినిమా ఇంపాక్ట్ నా మీద చాలా ఉండింది. దాని తర్వాత నేను టీవీలో అడ్వర్టైజ్మెంట్స్, ఆ సినిమా వస్తున్నప్పుడు సినిమాకు మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చూసేవాడిని. అడ్వర్టైజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ మనుషుల మీద ఎట్లా పనిచేస్తుందని ఎప్పుడు గమనించేవాడిని. తర్వాత హోర్డింగ్స్ చూసేవాడిని. అంటే నా జన్మ ప్రణాళికలోనే మీడియా ద్వారా ఆధ్యాత్మికతను తీసుకెళ్ళాలి ప్రపంచంలోకి అన్నది ఇది నా జన్మ ప్రణాళికలో ఉంది. కాబట్టి నేను చిన్నప్పటి నుంచి మీడియా అన్నా, అడ్వర్టైజింగ్ అన్నా, బ్రాండింగ్ అన్నా, షార్ట్ ఫిల్మ్స్ తీయాలి, కథలు రాయాలి, స్టోరీస్ రాయడం అన్నా, నేను 4వ తరగతి నుంచే స్టోరీస్ రాస్తా.
అట్లా నా జన్మ ప్రణాళికలో ఆధ్యాత్మికతను మీడియా మాధ్యమంగా తీసుకెళ్ళాలి అన్నది ఉంది కాబట్టి నేను చిన్నప్పటి నుంచి అలా 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 ఆ మార్గంలోనే ఉండుకుంటూ వచ్చా. అలాగే పత్రి గారు, నేను ఎప్పుడో యూట్యూబ్ వీడియోస్ 2009-10 ఆ టైంలో ఓషో వీడియోస్ యూట్యూబ్లో చూసి అనుకునేవాడిని, మరి అమ్మ ఓషో 30 ఏళ్ళ కింద మాట్లాడినవి ఇంత అద్భుతంగా రికార్డ్ చేసి యూట్యూబ్లో ఉన్నాయి, పత్రి గారు మాట్లాడినవి రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టలేకపోతున్నామే అని చెప్పి చాలా బాధ వేసేది. ఓషో ఎప్పుడో 30 years బ్యాక్ మాట్లాడిన వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి. పత్రి గారు 15 ఏళ్ల కింద మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు లేవు మన దగ్గర. అరే పత్రి గారు ఎంత అద్భుతమైన కాన్సెప్ట్, కడప వెళ్తే ఒక కాన్సెప్ట్ చెప్తాడు, మళ్ళీ ఆ కాన్సెప్ట్ హైదరాబాద్లో చెప్పడు, వేరేది చెప్తాడు. ఢిల్లీకి పోతే ఇంకో కాన్సెప్ట్ చెప్తాడు. మరి కడపలో చెప్పిన కాన్సెప్టు హైదరాబాద్ వాళ్ళకి ఎట్లా తెలియాలి? హైదరాబాద్లో పత్రిజీ చెప్పిన కాన్సెప్ట్ విజయవాడ వాళ్ళకి ఎలా తెలియాలి? విజయవాడ పోతే ఒక కాన్సెప్ట్ చెప్తాడు సారు, మళ్ళీ వైజాగ్ పోతే ఇంకో కాన్సెప్ట్ చెప్తాడు. మరి ఆ ఊరోళ్ళకే అందుతున్నాయి ఇవి, వేరే వాళ్ళకి అందట్లేదు ఆ జ్ఞానము, ఎలా అందాలరా బాబు అని చెప్పి ఆలోచించాను. మరి కెమెరా లేవు మన దగ్గర, రికార్డింగ్ లేదు, ఎడిటింగ్ లేదు, అన్ని డబ్బుతో కూడుకున్న పనులు మన దగ్గర ఉండేవి కావు అని చెప్పి నా లోపల ఒక ఫైర్ ఉండేది. పత్రికారికి ప్రపంచానికి ఎట్లయినా రికార్డ్ చేసి పత్రికారికి అందించాలని చెప్పి ధ్యానయజ్ఞం ఆ టైంలో పత్రిజర్ మాట్లాడిన వీడియోలన్నీ కెమెరా పెట్టి అవన్నీ రికార్డ్ చేపించి సీడీలు చేసి ధ్యానయజ్ఞంలో అమ్మేవాడిని. సీడీలు అప్పట్లో డివిడీలు ఉండేవి కదా, డివిడీలు చేసి ఆ డివిడీలు అమ్మేవాడిని. ఎందుకంటే ఆ డివిడీలతో అమ్మితే వస్తే డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులతో మళ్ళీ కెమెరాకి డబ్బులు ఇచ్చి రికార్డ్ చేయించేవాడిని. అలా ఒక వీడియో రికార్డ్ చేయాలంటే ఇప్పుడు ఒక కెమెరా ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కెమెరా రెంట్ 4,000 రూపాయలు. కెమెరామ్యాన్ ఉన్నాడనుకోండి, ఆయనకు 2,000, ఈయనకు 2,000. ఇద్దరు కెమెరామ్యాన్లు అనుకోండి ఎగ్జాంపుల్, హైర్ చేస్తే ఈయనకు 2,000 ఇవ్వాలి, ఆయనకు 2,000, 4,000. 4,000 ఆ కెమెరా రెంట్ 4,000, 8,000. ఆ టైంలో డబ్బులు ఉండేవి కావు. పత్రికారి వీడియోలు రికార్డ్ చేయాలి అని ఎంత తపన ఉన్నా, పత్రికారి జ్ఞానాన్ని ప్రపంచానికి భద్రపరిచి అందించాలన్న తపన ఉన్నా ఒక 5,000 పెట్టి కెమెరా హైర్ చేసి ఇవన్నీ అయిపోతుంది. మళ్ళీ ఈ 8,000తో అయిపోతుంది. మళ్ళీ ఎడిటింగ్ చేయాలంటే ఎడిటింగ్ సూట్ కావాలా, మళ్ళీ దానికి గంటకు 300 ఎడిటింగ్ సూట్కి ఇవ్వాలా, మళ్ళీ దాన్ని డివిడీ చేయాలంటే పైసలు అవ్వాలా. సరే ఏదో నా స్తోమత తగ్గట్టు నేను తిప్పలు పడేవాడిని, పడి పత్రికారి వీడియోలు సీడీలు చేసి నా చేతనైనది నేను చేసుకుంటూ ఉండేవాడిని. నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దానిలో అప్లోడ్ చేసుకుంటూ పత్రికారి వీడియోలు చేసుకుంటూ ఉండేవాడిని. అలా మరి పత్రికారి జ్ఞానం ప్రపంచానికి అంతటా అందాలంటే ఎట్లా అని అల్టిమేట్గా మనం ఒక రేడియో ఛానల్ స్టార్ట్ చేశా. టీవీ ఛానల్ పెట్టాలంటే డబ్బులు మన దగ్గర లేవు కాబట్టి ఒక 3 లక్షల రూపాయలతో ఒక రేడియో స్టార్ట్ చేశా, పిరమిడ్ రేడియో అని. అది ఆన్లైన్ రేడియో స్టార్ట్ చేసి ఒక రేడియో ద్వారా ప్రపంచం మొత్తానికి పిరమిడ్ రేడియో ద్వారా పత్రిజీ ఆడియోసు, పిరమిడ్ మాస్టర్ల ఆడియోసు అవన్నీ అందించడం జరిగింది. అలా మెల్లమెల్లగా షార్ట్ ఫిల్మ్స్ తీసా. అంటే మీడియా ఇంపాక్ట్స్ పీపుల్, అంటే ఒక వీడియో అన్నది మనుషులు ఇంపాక్ట్ చేస్తుంది, ఒక సినిమా అన్నది మనిషిని ఇంపాక్ట్ చేస్తుంది అని 2006లో మొట్టమొదటిసారి ఒక శ్వాస అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసా. ఆ షార్ట్ ఫిల్మ్ తీసి అప్పుడప్పుడే యూట్యూబ్ కొత్తగా వచ్చింది, 2006 ఆ టైం యూట్యూబ్లో అప్లోడ్ చేశాం. అప్పట్లో పిరమిడ్ సొసైటీలో మొట్టమొదటి షార్ట్ ఫిలిం నేను తీసింది శ్వాస అని ఒక షార్ట్ ఫిలిం. దాని తర్వాత గట్టిమేలు తెలపెట్టబోయిన రామరాజు మేమంతా గల ఎలక్షన్స్ కోసం ఒక మూవీ తీసాం. ధ్యాన గ్రామీణం కోసం ధ్యాన గ్రామీణం అని ఒక సినిమా, ఒక 1 hour మూవీ తీసాం. అట్లా చిన్న చిన్న సినిమాలు షార్ట్ ఫిల్మ్స్ తీసాం మెడిటేషన్ గురించి ప్రజలకు చెప్పడానికి. అలా మెల్లమెల్లగా ఎప్పటి నుంచో పిరమిడ్ మాస్టర్లకు అందరికీ ఉండేది ఒక టీవీ ఛానల్ మనకంటూ ఉంటే బాగుండేదని, దానికి సమయం వచ్చింది. 2018లో మనం టీవీ ఛానల్ స్టార్ట్ చేసుకోవడం. దాంతో ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే మనందరం గర్వించాలి ఒక విషయానికి. ఏంటంటే లాస్ట్ 5 yearsలో మనం యూట్యూబ్లో 80,000 వీడియోలు అప్లోడ్ చేశాం. 80,000 వీడియోలు మామూలు విషయం కాదు. ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే ఎంత కష్టపడాలో, ఒక షూటింగ్ కానీ ఒక ఎడిటింగ్ కానీ, అట్లాంటిది మనం 80,000 వీడియోలు అప్లోడ్ చేశాం.